తన పార్టీని బతికించుకునేందుకు చంద్రబాబు పొత్తు యత్నాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. జగన్ అంటే చంద్రబాబుకు భయం అని కమెంట్ చేసింది. ఏం హామీ ఇచ్చిందని టీడీపీ మళ్లీ ఎన్డీఏలో చేరుతోందని ప్రశ్నించింది. ఏపీకి అన్యాయం చేసిన బీజేపీతో పొత్తులు వద్దని విభజన హామీల సాధన సమితి కోరింది. మరి ఈరోజు అదే బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఎందుకు వెంపర్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయం, గెలవలేరని చెప్పని భయం. ఎందుకంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ప్రయాణం చేసి చూశారు, వాళ్ళ వల్ల కాల. ఇప్పుడు బీజేపీని కలుపుతున్నారు, అది కూడా ఏం చేయలేరు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో బలమైన పార్టీగా, ప్రజల్లో మద్దతు కలిగిన పార్టీగా, 175 గెలిచే పార్టీగా మా పార్టీ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. విభజన హామీలన్నీ క్లియర్ చేస్తానని మోడీ గారు అని చెప్పాడా? ఈరోజు మోడీ గారికి ఆ రోజు లక్ష కోట్ల రూపాయలు రాజధాని కాడ నిర్మించడానికి కావాలని అడిగావు మోడీ గారిని, ఇవ్వలేదన్నావు. ఇవాళ ఇస్తానని నీకు హామీ ఇచ్చాడా? దాని మీద ఏం హామీలు ఇచ్చింది బీజేపీ కానీ, మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ? అది క్లియర్ కట్గా చెప్పాలి ఆయన ప్రజలకి సమాధానం. ప్రతిసారి ఎవరో ఒకరి ఇది లేనిదైతే కాలేదు, అందరినీ పెట్టుకుంటున్నాడు, ట్రై చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేసిన ప్రతిసారి ఒక్కొక్కసారి డిపెండింగ్ అవతల పార్టీలు బట్టి తను సక్సెస్ అవుతుండొచ్చు, ఇంకోసారి ఫెయిల్ కూడా అయ్యారు. 2009లో తన వల్ల కాలే, అన్ని కూటములు ఏకమైన. ఈసారి వెరైటీ ఏదంటే అటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్తో కూడా తన కంట్రోల్లోనే పరోక్షంగా పెట్టుకొని దాన్ని కూడా నడిపిస్తూ అన్ని శక్తులను కూడగట్టుకుని రావాలని చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్కి విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేస్తాడు, దాని గురించి వాళ్ళ చర్చల మీద ఒక్క మాట మాట్లాడటం లేదు. అలాగే విభజన హామీల మీద భావితరాలు దెబ్బతింటున్నా ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ లేవు, అలాగే మిగతా లేవు, భయంకరంగా ఉన్నాయి. 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు చూసుకుని ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఒక తరం దెబ్బతింటుంది. విభజన హామీలు రావాలి, రాయితీలు రావాలి, మిగతా చోట్ల తరలి వెళ్ళిపోతారంటే దాని మీద పొత్తులు లేవు. అందుకని ఒకటే చేస్తున్నాం, 2014 నుంచి వాళ్ళ ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నైవేద్యం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ ఎవరు పొత్తు పెట్టుకున్నా సరే ఖచ్చితంగా అది ప్రత్యక్ష పొత్తు కానీ పరోక్ష పొత్తు కానీ ప్రజలు తుక్కు ఓడించాలని చెప్పి అనేక సమావేశాలు మేము పెట్టాం.